సినిమా కాన్సెప్ట్ ఒక ఫ్యామిలీ పర్పస్ కాన్సెప్ట్ ఉంది. కానీ ఒక ఆమె ఒక అడవిలలో ఒక పేదింటి అమ్మాయి ఉంటుంది. అడవిలలో నక్సలైట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ టైపు తీసుకుంటారు స్టోరీ. ఒక నక్సలైట్స్ టైప్ ఆమెకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఇట్లా ఫైట్ చేసి అతను వచ్చి లవ్ చేస్తుంటాడు. ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ చెప్తే బాగుండదు, మీకు చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింకింగ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ స్టోరీ ఉంది, డిఫరెంట్గా ఉంది. స్టోరీ మాత్రం అయితే ఒక సింగిల్ టేక్లో, అంటే మన ఈ మూవీ మొత్తం నడిపించిందంటే సమంత గారు అండి. సమంత గారు విలన్, ఇందులో ఉన్న విలన్ కూడా చాలా బాగుంది. ఆయన ఎలివేషన్స్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ నిజంగా ఒక రియల్ విలన్ లాగా అనిపించారు. చాలా బాగుంది, వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. ఈ మూవీ తోటి ఆ విలన్కి మంచి లైఫ్ ఉంటుంది చెప్తున్నాను. లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ మూవీ. విప్లవం టైప్ ఉంది, డిఫరెంట్గా ఉంది. కానీ ఒక ఫ్యామిలీ, ఒక విప్లవం చేసిన అమ్మాయి ఒక ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ విప్లవం చేసిన అతను ఆమె లవ్ చేస్తాడు. అతన్ని వచ్చి వీళ్ళని ఫ్యామిలీలో బెదిరించి చంపేస్తానంటే ఆమె ఒక్కతే పోరాడుతుంది ఈ మూవీలో. కానీ నిజంగా ఇందులో ఉన్న విలన్ మాత్రం అయితే నిజంగా న్యాయం చేసిండు. సమంత గారు, శ్రీముఖి గారు, ప్రతి ఒక్కరు చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మూవీ అని చెప్తున్నాను నేను. మా ఇంటి బంగారం, జూన్లో బంగారం. సమంత గారి ఫ్యామిలీలో అందరితో సర్దుకుపోవడం ఎలా, ఒక కోడలు కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీలో అందరితో ఎలా సర్దుకుపోవాలనేది, ఆమె కామెడీ డైలాగ్ కానీ, అసలు ఆమె ఫ్యామిలీ స్టోరీ కానీ చాలా బాగుందండి. ఫ్యామిలీ సినిమా అండి, టోటల్లీ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీలో అందరితో మనం ఎలా, తోటి కోడలతో ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి అనేది ఫ్యామిలీకి ఏ రిస్క్ రాకుండా ఆమె ఫైట్ చేయడం కానీ, ఆమె ఇంట్లో అన్నీ చెప్పుకోవడం కానీ చాలా బాగుందండి. అవునండి, చాలా బాగుంది. సేమ్ అప్పట్లో విజయశాంతి గారు ఎలా చేశారో దానికి డబల్ చేశారు సమంత గారు. చాలా బాగుందండి. సాంగ్సే కానీ, అక్కడ వాళ్ళ టైమింగ్స్ కానీ చాలా బాగున్నాయి. లాస్ట్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ చాలా బాగుందండి. మన ఇప్పుడు అలాగే ఆ టైప్ ఫ్యామిలీ. అమ్మాయి ఒక అనాథ, పెళ్లి చేసుకున్నాక తన ఫ్లాష్ బ్యాక్లో నక్సలైట్ అని చెప్పుద్ది, అంతే. అదే కథ. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కష్టంగానే నడుచుద్ది. ఆన్ టైం వాచబుల్. సమంత గారి పెర్ఫార్మెన్సు, సో బీజిఎం బాగా కొట్టారు ఎవరో కానీ, డైలాగ్స్ కూడా అక్కడక్కడ బాగున్నాయి. కామెడీ బాగానే వర్కౌట్ అయింది, ఎక్కడ ఏం బోర్ కొట్టలేదు. కానీ సో టోటల్గా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. వెళ్ళాను ఆవిడ దగ్గరికి, ముద్దు పెట్టుకున్నాను, అన్నీ బాగున్నది. అమ్మమ్మ అంది, నేను మనవరాలు అన్నాను. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చెప్తున్నారు. మీ ఇంటి బంగారం అయిపోయింది. చాలా సినిమాలని సమంతే అందరినీ కాపాడింది, అత్తగారి కోడళ్ళు అందరినీ. మా ఇంటి బంగారం చాలా బాగుందమ్మా. సమంత ఇంటికి ఒక్కటే చాలు, కోడలు ఒక్కటే చాలు, అందరూ కలదు, అందరినీ కాపాడిందమ్మా. అందరూ అలాగే ఉండాలమ్మా. సమంత బాగా చేసింది, అందరినీ కాపాడిందమ్మా. సిటీలోని ఎవరైనా వస్తారేమో చూస్తే. బాగుంది సినిమా. యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే, నందిని రెడ్డి గారు ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మూవీ తర్వాత ఆవిడ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల మధ్యలో ఓ బేబీ ఇది ఉన్నా మళ్ళీ ఇది బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మెయిన్గా సమంత గారు వన్ మ్యాన్ షో అని చెప్పి విసిగెత్తిపోయాం. ఒక వన్ ఉమెన్ షో అని చెప్పడానికి బాగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే వర్క్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. లాస్ట్ 40 minutes బాగుంటుంది. కాకపోతే రొటీన్ స్క్రీన్ ప్లే, మనకి ఏం జరుగుతుందని ముందే ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లే ఉన్నాయి కాబట్టి అది ఎంగేజింగ్ అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే వైజ్ బాగుంది. వాళ్ళ ప్లాన్ శ్రీముఖి గారు, ఆనంద్ గారు, శ్రీలక్ష్మి గారు. సో మళ్ళీ ఆవిడ సినిమా రైటింగ్స్ ఆవిడే చెప్పుకుని ఒక సీన్ అదొకటి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సమంత గారికి వాళ్ళ ఫ్రెండ్కి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
బాగుంది సినిమా, చూడొచ్చు. అంటే థియేటర్లో ఉంటుంది కదా సినిమాలు అన్నాక ఇంకా ల్యాగ్ మొత్తం యాసిటీస్ తీసేస్తే ఏముంటుంది, ఆ ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ ఎంగేజింగ్గా ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. సో ఆ ల్యాగ్ని కొంచెం భరించుకుంటే లాస్ట్ 40 minutes ఎంగేజింగ్గానే ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఖచ్చితంగా. శామ్ వన్ ఉమెన్ పెర్ఫార్మెన్స్ అయితే ఎంగేజ్ చేస్తుంది. అండ్ నందిని రెడ్డి గారి స్క్రీన్ ప్లే అదంతా బాగుంది. బట్ రొటీన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టే ఉంటాయి. సో కొత్తదనం అయితే ఏం లేదు. బట్ శామ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. తత్సదీయ సాంగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్లో వచ్చే మ్యూజిక్ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్. డీసెంట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఫ్యామిలీ, మస్ట్ ఫ్యామిలీ వాచ్. తీసేయాలని లేదు, అన్ని విధాలా బాగా నడిచింది. అన్ని విధాలా బాగా చేసింది. ఫైట్ బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేసింది, కుటుంబం గురించి చేసింది, అన్నిట్లో చేసింది. విజయశాంతికి పైన ఎక్కిపోతుంది, ఇవే పైన అయిపోతుంది. బాగుంది. ఫ్యామిలీ, చిన్న పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. చాలా ఆతృతగా ఎక్సైట్మెంట్ తో చూసాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా మూవీ ఉంటే బాగుండు అనిపించింది సార్. లాగ్ అని ఏమీ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా, సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ గా తీశారు. ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యే మూవీ తీశారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి రోజు చేయాలి. సమంత గారు చేస్తేనే చాలా బాగుంది. నేను సమంత గారు ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు మూవీ చూసారు కదా, అందులో ఒక డైలాగ్ చెప్తారా? అంటే మీకు నచ్చిన డైలాగ్ చెప్పే సేమ్ అదే డైలాగ్. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అండి. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయండి. సమంత గారు ఫైటింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా మనం. చాలా బాగుంది. శారీలో ఫైటింగ్ చాలా కొత్తగా అనిపించింది. టాపిక్ అనేది ఏ క్వాలిటీస్ లేకపోయినా ఇంటికి మహాలక్ష్మిలా ఉండొచ్చు ఏ కోడలు అయినా అని చెప్పి నేర్చుకున్నాను. నందిని రెడ్డి గారు చాలా బాగా తీశారండి. అసలు ఇలాంటిది ఎక్కడ చూడలేదు మనం ఈ మూవీ. శ్రీముఖి రోల్ కూడా చాలా బాగుందండి. కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీనే, ఎక్కడ బోర్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ గా ఉంది. మొత్తం బాగుంది మూవీ. అవునండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.